హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈ వీడియోలో మనం TGED-CET 2026 పూర్తి నోటిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, రీజనల్ సెంటర్స్ మరియు నార్మలైజేషన్ ప్రాసెస్ వివరాలు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం? ఒకసారి చూద్దాం. ఈ మొత్తం సమాచారాన్ని మనం 6 భాగాలుగా విభజించుకున్నాం, మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అర్థమయ్యేలా. ముందుగా అసలు ఈ పరీక్ష ఏంటి, ముఖ్యమైన తేదీలేంటి అనే విషయాలతో మొదలుపెడదాం. ఆ తర్వాత ఎవరు అప్లై చేయొచ్చు, అర్హతలేంటి అని చూద్దాం. మూడో భాగంలో ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఇక నాలుగో భాగంలో క్వాలిఫైయింగ్ మార్కులు, ర్యాంకింగ్ ఎలా ఇస్తారో చూసి, ఐదో భాగంలో ఎగ్జామ్ సెంటర్లు, రిజర్వేషన్ల గురించి తెలుసుకుందాం. చివరగా అందరికీ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే నార్మలైజేషన్ ప్రాసెస్ను చాలా వివరంగా, సులభంగా అర్థం చేసుకుందాం. రైట్, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రొడక్షన్ మరియు కీ డేట్స్. ఇక్కడ మనం TGED-CET యొక్క ప్రాథమిక విషయాలు, అంటే అసలు ఈ పరీక్ష ఎందుకు, ఎవరు నిర్వహిస్తారు, అలాగే మీరు అస్సలు మిస్ కాకూడని అతి ముఖ్యమైన తేదీల గురించి వివరంగా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, TGED-CET అంటే ఏంటి? దీని పూర్తి పేరు తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సింపుల్గా చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్రంలో టీచర్ అవ్వాలనే మీ కలను నిజం చేసే మొదటి మెట్టు ఇది. ఈ పరీక్ష ద్వారానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బీఎడ్ కాలేజీలలో 2 సంవత్సరాల రెగ్యులర్ కోర్సులో అడ్మిషన్ ఇస్తారు. 2026-2027 అకాడమిక్ ఇయర్కి ఇదే మీ ఎంట్రీ టికెట్ అన్నమాట. మరి ఈ పరీక్షను ఎవరు నిర్వహిస్తున్నారు? దీని వెనుక ఉన్నది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే TGCH. వాళ్ల తరపున ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను వరంగల్లో ఉన్న మన కాకతీయ యూనివర్సిటీ తీసుకుంది. సో వీళ్ళ ప్రధాన లక్ష్యమేంటంటే 2026-2027 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి బీఎడ్ కోర్సులో ప్రవేశాలు కల్పించడం. ఓకే, అందరూ ఈ స్లైడ్ మీద కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. మీ క్యాలెండర్లో ఓపెన్ చేసి ఈ తేదీలను మార్క్ చేసుకోండి. ఇవి చాలా చాలా ముఖ్యం. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిబ్రవరి 23, 2026న మొదలవుతాయి. ఎటువంటి లేట్ ఫీ లేకుండా అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 15, 2026. ఈ డేట్ లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే ₹250 లేట్ ఫీతో ఏప్రిల్ 22, 2026 వరకు అవకాశం ఉంది. ఇక అసలు సిసలైన పరీక్ష తేదీ మే 12, 2026 మంగళవారం. ఈ డేట్ను అస్సలు మర్చిపోవద్దు. పరీక్ష మే 12న ఒకే రోజు జరుగుతుంది, కానీ 2 సెషన్స్లో ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఏర్పాటు చేశారు. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇక రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మీ హాల్ టికెట్లో మీకు ఏ సెషన్ కేటాయించారో చాలా స్పష్టంగా ఉంటుంది. సో మీ హాల్ టికెట్ చెక్ చేసుకుని మీకు కేటాయించిన సమయానికే పరీక్షకు వెళ్లాల్సి ఉంటుంది. సరే, ముఖ్యమైన తేదీలు మనకు ఇప్పుడు తెలుసు. మరిప్పుడు తర్వాతి ప్రశ్న ఏంటి? అసలు ఎవ్వరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి? దీనికోసం మనమిప్పుడు మన రెండవ సెక్షన్లోకి వెళ్తున్నాం. అప్లికేషన్ మరియు ఎలిజిబిలిటీ. ఫీజు ఎంత, మీకుండాల్సిన కనీస అర్హతలు ఏంటి అనే విషయాలు ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు ₹750. అదే SC, ST మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలకు చెందిన వారికి కొంచెం రాయితీ ఇచ్చారు. వాళ్ళు ₹550 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫీజుని మీరు మీ దగ్గరలో ఉన్న TG ఆన్లైన్ సెంటర్లో కట్టొచ్చు, లేదా ఆన్లైన్లోనే మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చాలా సులభంగా పే చేయొచ్చు. మీరు అప్లై చేసే ముందు ఈ 4 పాయింట్లు చెక్ లిస్ట్ను ఒకసారి చూసుకోండి. ఇవి బేసిక్ రూల్స్. మొదటిది, మీరు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. రెండవది, తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు లోకల్ లేదా నాన్ లోకల్ అనే స్టేటస్ను సంతృప్తిపరచాలి. మూడవది, వాళ్ళు అడిగిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీకుండాలి. నాలుగవది, కనీస వయస్సు నిబంధనను చేరుకోవాలి. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. విద్యా అర్హతల్లోకొస్తే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా సరే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BA, BCom, BSc లాంటి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. పాస్ అవడమే కాదు, ఆ డిగ్రీలో మీకు మొత్తం మీద కనీసం 50% అగ్రిగేట్ మార్కులొచ్చుండాలి. అగ్రిగేట్ అంటే మీ డిగ్రీలోని అన్ని సంవత్సరాల మార్కుల సగటు అన్నమాట. ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఒక మంచి వెసులుబాటుంది. SC, ST మరియు BC కేటగిరీల వారికి కనీస మార్కుల శాతాన్ని 50 నుండి 40కి తగ్గించారు. అంటే మీరు ఈ కేటగిరీలకు చెందినవారైతే మీ డిగ్రీలో 40% అగ్రిగేట్ మార్కులు వస్తే చాలు, మీరు ఈ పరీక్ష రాయడానికి పూర్తిగా అర్హులు. ఓకే, ఇక్కడ కొన్ని స్పెషల్ కేసులున్నాయి. వాటి గురించి కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం. మొదటిది, మీరు ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ అడ్మిషన్ కౌన్సిలింగ్ టైంకి మీరు డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ చూపించాల్సుంటుంది. రెండవది, BE లేదా బీటెక్ చేసిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా 50% మార్కులతో అర్హులే.
కానీ ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్. బ్యాచిలర్ డిగ్రీ లేకుండా నేరుగా మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రం అర్హులు కారు. ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉండటానికి ఏ డిగ్రీలు చేసిన వాళ్ళు ఈ పరీక్షకు అర్హులు కారో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఈ లిస్ట్ ప్రకారం ఎంబీబీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, బీఫార్మ్ మరియు లా, ఎల్ఎల్బీ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళు ఎడ్సెట్ ద్వారా బీఎడ్లో చేరలేరు. సో మీరు అప్లై చేసే ముందు దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక వయసు విషయానికి వస్తే రూల్ చాలా సింపుల్. మీరు జులై 1, 2026 నాటికి కనీసం 19 ఏళ్లు పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే గరిష్ట వయోపరిమితి అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏదీ లేదు. అంటే మీరు ఏ వయసులో ఉన్నా సరే టీచింగ్ మీద ప్యాషన్ ఉంటే ఈ పరీక్ష రాసి మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సరే, అర్హతలన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్నాం. ఇప్పుడు మీ ప్రిపరేషన్కు గుండెలాంటి 3వ విభాగానికి వచ్చేశాం. ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్. అసలు పరీక్ష ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి, దేనికి ఎంత వెయిటేజ్ ఉంది, ఈ విషయాలన్నీ ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ టేబుల్ మనకు ఎగ్జామ్ యొక్క ఓవరాల్ పిక్చర్ ఇస్తుంది. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి. అంటే మీరు పెన్ పేపర్తో కాదు, కంప్యూటర్ ముందు కూర్చుని పరీక్ష రాయాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్, అంటే ఒక ప్రశ్నకు 4 ఆప్షన్లుంటాయి, మీరు సరైనది ఎంచుకోవాలి. మొత్తం 150 ప్రశ్నలుంటాయి 150 మార్కులకు. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. ఈ 150 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీకు 2 గంటల సమయం, అంటే సరిగ్గా 120 నిమిషాలిస్తారు. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఇది చాలా ముఖ్యమైన స్లైడ్. మార్కుల విభజన ఎలా ఉందో చూడండి. మొత్తం 150 మార్కులలో మేజర్ చంక్ అంటే 60 మార్కులు సబ్జెక్ట్ కంటెంట్కే ఉన్నాయి. ఇందులో మ్యాథ్స్, సైన్స్, సోషల్ కలిసి ఉంటాయి. ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ మరియు ఎడ్యుకేషనల్ ఇష్యూస్కి 30 మార్కులు. ఇక మిగిలిన 3 సెక్షన్లు టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ అవేర్నెస్, వీటన్నింటికీ చెరొక 20 మార్కులున్నాయి. సో దీన్ని బట్టి మీరు ఏ సబ్జెక్ట్పై ఎక్కువ ఫోకస్ చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు. భాష విషయంలో మీకు ఆప్షన్ ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ 2 భాషల్లో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఉర్దూ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఏ మీడియం కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తెలుగు మీడియం ఎంచుకుంటే ప్రతి ప్రశ్న మీకు ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కనిపిస్తుంది. సిలబస్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ కోసం తెలంగాణ స్టేట్ సిలబస్లో 10వ తరగతి స్థాయి వరకు చదివితే సరిపోతుంది. టీచింగ్ యాప్టిట్యూడ్లో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, విద్యార్థుల సైకాలజీ వంటివి ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్లో బేసిక్ గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. జీకేలో కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కంప్యూటర్ అవేర్నెస్లో ఫండమెంటల్స్ అడుగుతారు. పూర్తి డీటెయిల్డ్ సిలబస్ కోసం ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ను తప్పకుండా చూడండి. సరే, పరీక్ష రాసేశారు. ఆ తర్వాత ఏంటి? మీ పర్ఫార్మెన్స్ను ఎలా లెక్కిస్తారు? ర్యాంక్ ఎలా ఇస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనమిప్పుడు 4వ విభాగానికి వచ్చాం, క్వాలిఫైయింగ్ మార్క్స్ మరియు ర్యాంకింగ్. ఇక్కడ ప్రతిదీ చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఈ నంబర్ను బాగా గుర్తుపెట్టుకోండి, 38. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ర్యాంక్ లిస్టులో ఉండాలంటే వాళ్ళు కనీసం 25% మార్కులు సాధించాలి. మొత్తం 150 మార్కుల్లో 25% అంటే 37.5. దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 38 మార్కులను కటాఫ్గా పెట్టారు. మీకు 37 మార్కులు వచ్చినా మీరు నాట్ క్వాలిఫైడ్ కిందికే వస్తారు. అయితే ఈ 38 మార్కుల రూల్కు ఒక పెద్ద మినహాయింపు ఉంది. అది ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు. వీరికి ర్యాంక్ కేటాయించడానికి ఎటువంటి కనీస మార్కుల నిబంధన లేదు. అంటే ఒకవేళ వాళ్ళు 38 కన్నా తక్కువ స్కోర్ చేసినా వాళ్లకు మార్కుల ఆధారంగా ర్యాంక్ వస్తుంది, మరియు వాళ్లు కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అర్హులవుతారు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు జనరల్ ర్యాంకింగ్లో మినిమం మార్కులు లేకపోయినా, ఒకవేళ వాళ్లు ఎన్సీసీ, స్పోర్ట్స్ లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లాంటి స్పెషల్ రిజర్వేషన్ కోటాల కింద సీటు కావాలని క్లెయిమ్ చేస్తే అప్పుడు ఈ మినహాయింపు వర్తించదు. ఆ కోటాలలో సీటు పొందాలంటే వాళ్లు కూడా ఖచ్చితంగా 25% అంటే 38 మార్కులు సాధించాల్సిందే. ఇది చాలామందికి తెలియని విషయం, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇద్దరు స్టూడెంట్స్కి ఒకే మార్కులు వస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు టై బ్రేకింగ్ రూల్స్ వాడతారు. మొదటగా టోటల్ మార్కులు చూస్తారు. టై అయితే అప్పుడు సబ్జెక్ట్ కంటెంట్ 60 మార్కుల సెక్షన్లో ఎవరికి ఎక్కువ మార్కులొచ్చాయో చూస్తారు. అప్పటికీ టై ఉంటే టీచింగ్ యాప్టిట్యూడ్ మార్కులు చూస్తారు. ఆ తర్వాత జనరల్ ఇంగ్లీష్. అప్పటికీ టై ఉంటే జీకే అండ్ కంప్యూటర్ మార్కులు చూస్తారు. ఇవన్నీ చూసినా ఇంకా టై ఉంటే అప్పుడు వయసులో ఎవరు పెద్దవారైతే వారికి మంచి ర్యాంక్ ఇస్తారు. రైట్, ర్యాంకింగ్ గురించి మనకొక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు 5వ విభాగానికి వెళ్దాం. ఇక్కడ మనం పరీక్ష నిర్వహణకు సంబంధించిన కొన్ని ప్రాక్టికల్ విషయాలు, అంటే ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడున్నాయి,
సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ పాలసీ ఎలా పనిచేస్తుంది అనేవి చూద్దాం. మీ సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 రీజనల్ టెస్ట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాదులోనే 4 జోన్లున్నాయి. ఇవి కాకుండా నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు వరంగల్లో కూడా సెంటర్లున్నాయి. ఆన్లైన్ అప్లికేషన్లో మీకు దగ్గరగా ఉన్న సెంటర్ను చాలా జాగ్రత్తగా ఎంచుకోండి, ఎందుకంటే ఒకసారి సెలెక్ట్ చేశాక మార్చడం కుదరదు. ఇక సీట్ల రిజర్వేషన్ విషయానికి వస్తే రూల్ చాలా సింపుల్. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న మొత్తం బీఎడ్ సీట్లలో 85% సీట్లను స్థానిక అభ్యర్థులకు అంటే తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్కు కేటాయిస్తారు. మిగిలిన 15% సీట్లు అన్రిజర్వ్డ్గా ఉంటాయి. ఈ 15% సీట్లకు లోకల్, నాన్ లోకల్ అనే తేడా లేకుండా ఎవరైనా మెరిట్ ఆధారంగా పోటీపడచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. చాలామందికి కొంచెం కష్టంగా, కన్ఫ్యూజింగ్గా అనిపించే టాపిక్ ఇది, ద నార్మలైజేషన్ ప్రాసెస్. కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు ఇది ఎందుకు చేస్తారు, ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయాలను నేను మీకు చాలా సింపుల్గా వివరిస్తాను. ముందుగా మనందరికీ వచ్చే మొదటి ప్రశ్న, అసలు ఈ నార్మలైజేషన్ ఎందుకు అవసరం? దాని కారణం, పరీక్షను వేర్వేరు సెషన్లలో అంటే ఉదయం ఒక బ్యాచ్కి, మధ్యాహ్నం మరో బ్యాచ్కి నిర్వహిస్తారు. అలాంటప్పుడు ప్రతి సెషన్కు వేరే క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి కదా. వేరువేరు క్వశ్చన్ పేపర్లు ఉన్నప్పుడు వాటి కఠినత్వంలో చిన్న తేడాలు రావచ్చు. అంటే ఒక సెషన్ పేపర్ కొంచెం ఈజీగా, ఇంకో సెషన్ పేపర్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. అలాంటప్పుడు కష్టమైన పేపర్ వచ్చిన వాళ్ళు నష్టపోతారు కదా. ఆ అన్యాయం జరగకుండా అందరి స్కోర్లను ఒకే లెవెల్కి తీసుకురావడానికి, అందరికీ సమాన న్యాయం చేయడానికే ఈ నార్మలైజేషన్ ప్రక్రియను ఉపయోగిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒకవేళ మీరు రాసిన సెషన్లోని పేపర్ మిగతా సెషన్లతో పోలిస్తే కష్టంగా ఉందని తేలితే నార్మలైజేషన్ తర్వాత మీకు వచ్చిన మార్కులు కొంచెం పెరగొచ్చు. దానికి రివర్స్లో, ఒకవేళ మీ పేపర్ చాలా ఈజీగా ఉందని తేలితే మీకు వచ్చిన మార్కులు కొంచెం తగ్గొచ్చు. ఇది ఎవ్వరిని టార్గెట్ చేయడానికి కాదు, కేవలం ఫేర్నెస్ కోసం మాత్రమే. దీనికోసం ఒక పెద్ద స్టాటిస్టికల్ ఫార్ములాను వాడతారు. ఆ ఫార్ములాను మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, బేసిక్ ఐడియా అర్థం చేసుకుంటే చాలు. ఈ ఫార్ములా ఏం చేస్తుందంటే, అన్ని సెషన్లలోని యావరేజ్ మార్కులను మీ సెషన్లోని యావరేజ్ మార్కులతో పోలుస్తుంది. అలాగే అన్ని సెషన్లలోని టాపర్ల మార్కులను మీ సెషన్లోని టాపర్ల మార్కులతో పోలుస్తుంది. ఈ కంపారిజన్ ఆధారంగా మీ పేపర్ ఈజీనా, టఫ్ అని డిసైడ్ చేసి మీ మార్కులను అడ్జస్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ పాయింట్. చాలా అరుదుగా నార్మలైజేషన్ తర్వాత ఎవరికైనా మార్కులు మరీ తగ్గి నెగటివ్లోకి వెళ్తే వారి ఫైనల్ స్కోర్ను 0గా చూపిస్తారు. కానీ ఒకవేళ టై బ్రేకింగ్ చేయాల్సి వస్తే ఆ అసలైన నెగటివ్ విలువను కూడా లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇది చాలా రేర్ కేసులో జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు మనం టీజీ ఎడ్సెట్ 2026కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా చర్చించుకున్నాం. ఇప్పుడు చివరిగా ఒకసారి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందాం. ఈ వీడియో మొత్తం నుండి మీరు గుర్తుంచుకోవాల్సిన 5 కీలకమైన విషయాలు. 1. పరీక్ష తేదీ మే 12, 2026. 2. లేట్ ఫీ లేకుండా అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 15, 2026. 3. అర్హత జనరల్ వాళ్లకు డిగ్రీలో 50%, ఎస్సీ ఎస్టీ బీసీలకు 40% మార్కులు. 4. క్వాలిఫైయింగ్ మార్క్ 38, కానీ ఎస్సీ ఎస్టీలకు ర్యాంకింగ్లో మినహాయింపు ఉంది. 5. నార్మలైజేషన్ అనేది అందరికీ న్యాయం చేయడానికి చేసే ప్రక్రియ. ఈ 5 పాయింట్లు మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మొత్తానికి టీజీ ఎడ్ సెట్ 2026 నోటిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, అర్హతలు, రీజనల్ సెంటర్స్, నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నీ పూర్తిగా తెలుసుకున్నామని నేను ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీ ప్రిపరేషన్కు ఖచ్చితంగా సహాయపడుతుందని నమ్ముతున్నాను. నా చివరి మాటగా చెప్పేది ఒక్కటే, అప్లై చేసే ముందు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి నోటిఫికేషన్ను మీ అంతటా మీరొకసారి లైన్ టు లైన్ తప్పకుండా చదవండి. మీ అందరి ప్రిపరేషన్కు ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.